వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ మోసం. మంగళగిరిలో 2,30,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించబడిన వినాయకుడి మండపం. తిహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వరద బాధితుల సహాయార్థం సీఎంకు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు. ఈ నెల 17వ తేదీన వరద బాధితులకు సాయం అందించిన సీఎం చంద్రబాబు. సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన అమలాపురం కూరగాయల మార్కెట్ వర్తకుల కోలాటం. తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ డీకే అరుణ. వరంగల్ నగరంలో ప్రథమంగా 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా సిరోలు డోర్నకల్ మండలంలో దుబ్బతండ మోదుగుతండ ములకలపల్లి గ్రామంలో వరదలో సర్వం కోల్పోయిన సుమారు 250 మంది వరద బాధితులకు సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ ప్రిన్సిపల్ హెలోన్ రాణి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో బాధితులకు బట్టలు, విద్యార్థులకు బుక్స్లు, పెన్సిల్, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ ప్రిన్సిపల్ హెలాని రాణి మాట్లాడుతూ వరద బాధితులకు ఎంత సహాయం చేసినా తక్కువే అన్నారు. ప్రతిరోజు వరద బాధితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. వరదలో ఇంట్లో ఉన్న బట్టలు కొట్టుకుపోవడంతో బాధితులకు కట్టుబట్టలే మిగలడంతో మా వంతుగా బాధితులకు బట్టలు పంపిణీ చేశామన్నారు. నవీన్ సార్ అసనమైన వెంకటేష్ వెంకటేష్ జాగట్ ఉపదేశ హేమలత రాజు విజయ రాజు తీసుకొని రామగిరి వీరయ్య అన్ని పోయినాయి. ఏం లేదు చెప్పు కింది దిగండి. డోర్నకల్ మేనేజ్మెంట్ స్టాఫ్ మరియు మా యొక్క స్టూడెంట్స్ అందరితో కలిసి ఈరోజు మీ ఊరిని విజిట్ చేయడం అనేది చాలా సంతోషం. కాకపోతే ఇంకొక విషయం చూడటానికి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కరి విషయాలు వింటుంటే ఇంత పోగొట్టుకున్నారా అని అనిపిస్తుంది. కాకపోతే మేము అన్నీ చేయలేము. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు వీళ్ళకి తిండి దొరుకుతుందా లేదా, వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరో ఒక్కరిని అడిగి నేను ప్రతిరోజు కనుక్కుంటున్నాను.
ఎవరిని కనుక్కున్నా వాళ్ళకైతే తినడానికైతే తిండి వస్తుంది, పర్వాలేదు అని చెప్పారు. తర్వాత ఒక న్యూస్ ఏమొచ్చిందంటే వాళ్ళకి పట్టలు లేవు, ఎవరైనా పట్టలు పెడితే బాగుంటుంది అన్నారు. పట్టలు పెడితే మంచిదే పెట్టాలి, నేనే స్వయంగా వెళ్ళి మీకోసం మంచిది సెలెక్ట్ చేసి నేను మీకు తృప్తిగా అనుకుంటాను, నేనే వెళ్ళి స్వయంగా సెలెక్ట్ చేసి ఇస్తే మంచిది ఇవ్వాలి అని లిస్ట్ తీసుకొని సార్ ఇందాక 140 మెంబర్స్ ఇచ్చారు, మేము 140 మెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాం ఈ ఊర్లో, మళ్ళీ ఇంకా 2 ఊర్లో కూడా ఇస్తున్నాం. సో మీరు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదం. ఎంతో కొంత మా వంతు మేము చేయగలిగినందుకు మేము కూడా పూర్తి చేస్తున్నాం. మీ నష్టాన్ని మేము పూర్తిగా చేయలేము, కాకపోతే మీతో మేము కూడా ఉన్నాము అని చెప్పటానికే ఇంత దాకా వచ్చినామే, కానీ మేము ఏదో పెద్దలు చేస్తాం కాదు. కాకపోతే ఇప్పటి నుంచి అయినా మీరు అంత మంచిగా ఉండాలని, మీరు సేఫ్గా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీకు ఇంత అవకాశం ఇచ్చినది మీరు తీసుకోవడం కూడా అంత ఈజీ కాదమ్మా. ఇవ్వడం కూడా మాకు తృప్తి ఇవ్వచ్చు, కానీ తీసుకున్నప్పుడు మీకు కూడా బాధ అనిపిస్తుంది, అయ్యో ఇంకొకరి కాడ తీసుకోవాలా అని అనిపిస్తుంది. కానీ మీరు మనసారా మమ్మల్ని దీవించి మేము ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్ని కూడా తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. పాఠశాల విద్యార్థులకు ఈరోజు మా సహాయంగా మేము విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు మరియు వరద బాధితుల్లో కోల్పోయిన వారికి మేము వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాము. మా స్కూల్ తరఫు నుంచి మేము మా విద్యార్థులము, మా గురువులు అందరూ కలిసి కొంత మనీ డొనేట్ చేసి ఆ వస్తువులు తీసుకున్నాము. ఇలాంటి అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కొందరు దాతలు పెద్ద మనసుతోటి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము చిన్నారులకు పాఠాలు చెప్పి వాళ్ళతో ఎంతో సంతోషంగా గడిపాము. అంకిత భావం, చిత్తశుద్ధితో పనిచేసే కె రాంబాబు మాస్టర్ నేటి ఉపాధ్యాయ యువలోకానికి ఆదర్శప్రాయుడని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గరిమెల్ల అరుణ అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం చండేడు ప్రాథమిక పాఠశాల పూర్వ ఉపాధ్యాయుడు కోరమటి రాంబాబుకు ప్రధాన ఉపాధ్యాయురాలు గరిమెల్ల అరుణ, ఆమె తల్లిదండ్రులు స్వర్గీయ గరిమెల్ల సుబ్బాలక్ష్మికి జగన్నాథ శాస్త్రి సోదరుడు హరికృష్ణ స్మారకార్థం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేసి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం కాంతారత్నం, పి మీనాక్షి, మధులత, శివరామకృష్ణ, సునీల్ కుమార్, మాణిక్యాలరావు, చందన వీర్రాజు, స్థానిక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎండి జానీ, బి నాగమణి తదితరులు రాంబాబు మాస్టారు గాని ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీత రాంబాబుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు. మనం కూడా ఏదైనా మా ఫాదర్ కూడా టీచర్ మెక్లాన్ హై స్కూల్లో లీడ్ అసిస్టెంట్గా చేసి ఎక్స్పైర్ ఆయన పేరు మీద ఎంతో కష్టపడ్డారు. 30 సంవత్సరాల సర్వీస్లో ఒకే ఒక్కసారి మెడికల్ పెట్టుకున్నటువంటి నా తండ్రి గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ అలా ఒక్కసారి తిరుగు వేసింది ఆయనకి. బట్ట కూడా కట్టుకోలేని పరిస్థితిలో 20 రోజుల పాటు మెడికల్ పెట్టుకున్నారు తప్ప 30 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్ట నష్టాలకి ఆ జీతాలు 6 నెలలకి 8 నెలలకి వచ్చినా సరే వృత్తికి అన్యాయం చేయకుండా, తర్వాత ఏమో సెలవులు పెట్టుకోకుండా మేము 8 పిల్లలు ఒకే రేఖ మీద ఇంతమందిని చదివించి పోషించి పెద్ద చేసి ఈరోజు నేను ఈ అవార్డు కూడా వాళ్ళ గుర్తుగా ఇచ్చేటటువంటి స్థాయికి వాళ్ళని మమ్మల్ని తీసుకుంటే మనం ఏం చెయ్యాలి అన్న సడన్గా స్పార్క్లా నాకు ఐడియా వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఆయన పోయిన సంవత్సరం నుంచే అప్పటికప్పుడు నాకు ఆ మీటింగ్ హాల్లో చూస్తే ఏం చేయగలను అని అనిపించి నా దగ్గర డబ్బు ఉంటుంది కదా, చిన్న నవర్ తీసి అందులో మెకాన్ మాస్టర్స్ ఆ సంవత్సరం జిల్లా స్థాయి అవార్డు ఇస్తున్నాను. ఆ సంవత్సరంలో ఆయనకి ఇచ్చి అవార్డు ఇచ్చిన వ్యక్తికి నేను కవర్లో డబ్బులు పెట్టి ఆయన చేతిలో పెట్టి ఈ సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నేను అవార్డు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి ఈ రోజు వరకు వాళ్ళని గుర్తించుకుంటూ ఉపాధ్యాయుని గౌరవించడం జరుగుతుంది. చాలామంది ఉంటారు, కానీ నా దృష్టిలోకి వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు కదా, ఒక సంవత్సరం ఒకటే ఇవ్వడం కానీ తెలియదు కదా. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఏదో
ఉపాధ్యాయులు చేయడం చూడడం కొనసాగుతుంది. అది ఈ రోజు వరకు వాళ్ళ ఆశీస్సులు అలా కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఉన్న సోదరులు ఇద్దరిని కూడా దూరం చేసుకున్నారు. దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. ఉద్యోగం రాగానే ఒక సోదరుని పోగొట్టుకున్నాను. 90 ఏళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది. ఆ బాధని మన సిఆర్పి రాజధాని చూడంలో సరిగ్గా ఆయన వయసు, ఆ తమ్ముడు పోయిన తమ్ముడు వయసు, ఎందుకో దేవుడు అలా ఏర్పాటు చేసేటందుకు ఆయనతో చూసుకుంటాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ సోదరుని చివరికి వచ్చినట్టు ఆయనలో పోగొట్టుకున్నాను. ఒక రకం తెలియనటువంటి వేదనలో తింటున్నాను. ఎందుకు కార్యక్రమాలు చేస్తామంటే కొత్త మనశ్శాంతి కోసం ఇలాంటివన్నీ చేయడంలో నాకు బాధను తగ్గించుకుంటాను. అందుచేత ఏంటంటే మనుషులు కావాలి. ఏదైనా కార్యక్రమం పెడితేనే మనుషులు వస్తారు. ఆ కార్యక్రమాలు నేను ఏర్పాటు చేసుకుంటూ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ అందరూ నాతో పనిచేసిన వాళ్ళకి నాతో చాలా అనుబంధం ఉంది. వాళ్ళందరికీ మీనాక్షి, నాగరత్న గారు, విజయలక్ష్మి ఇక్కడ పనిచేసినప్పుడు వీళ్ళందరినీ కూడా నా సొంత పిల్లలాగే చూసుకుంటున్నాను. కుటుంబ సభ్యులాగా ఆఖరికి నా ఆటో అబ్బాయి, నా ఆయన, వీళ్ళందరినీ కూడా పిల్లల్లాగే చూసుకుంటున్నాను. ఈ అబ్బాయి కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకులాగే భావించాను. కన్యతలు నాకు దయచేసినటువంటి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను. అదేవిధంగా మరి యొక్క కార్యక్రమాన్ని స్వీట్ చేసినటువంటి మరి టీచర్స్ అందరికీ కూడా, ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, అదేవిధంగా టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల విరాళంగా అందించిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేసిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి. మైబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆకస్మిక తనిఖీలు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ ఆదేశం. హైదరాబాద్ కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఇటీవల కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శిస్తున్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీతో జరిగిన వివాదం, బీఆర్ఎస్ నేతల అరెస్టులు, పోలీసుల తీరుపై ఇరువురు చర్చించనున్నట్లు తెలుస్తుంది.
సమాన హక్కుల కోసం షామీర్పేట నల్సార్ల వర్సిటీలో విద్యార్థుల ఆందోళన. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులను తమకు కల్పించడం లేదని MBA, LLM మరియు IPM విద్యార్థుల ఆవేదన. లక్షల్లో ఫీజు చెల్లించే తమను సెకండ్ క్లాస్ సిటిజన్గా పరిగణిస్తున్నారన్న విద్యార్థులు. న్యాయ విద్యాలయంలోనే తమకు న్యాయం జరగడం లేదంటున్న MBA, MLM మరియు IPM స్టూడెంట్స్. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి తమకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్. టాప్ 3లో వస్తుంది యూనివర్సిటీ లాలో. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మేము లా యూనివర్సిటీ, మేము ఈక్వాలిటీ వాల్యూస్ ని, ఫ్రెటర్నిటీ వాల్యూస్ ని, అంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రాపగేట్ చేస్తుందో ఆ వాల్యూస్ మేము కాపాడుతామని కదా లా యూనివర్సిటీ పెట్టింది. దాని తర్వాత పాలసీలు చేంజ్ అయ్యే మమ్మల్ని అందరినీ పిలిచారు, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మాకు అడ్మిషన్ క్రైటీరియాలు పెట్టారు, మాకు ఫీజు పెట్టారు, మేము వచ్చాం. అడ్మిషన్ బయటకు వదిలేరు కాబట్టే కదా మేము వచ్చాం. ఇప్పుడు మేము వచ్చాము, అవతల LLB స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే మమ్మల్ని పిలిచారంటే వాళ్ళకేదో మేము డబ్బులు ఇస్తే వాళ్ళు బాగుపడతారని మేము ఇక్కడికి వచ్చామా? వేరే వాళ్ళు బాగుపడడం కోసం మేము వచ్చామా? మేమేం అడగట్లా. మేము అడుగుతుంది ఏంటంటే బేసిక్ రైట్ టు ఓట్ ఇవ్వండి అయ్యా. మేము కడుతున్న దానికి మేము క్యాంపస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడండి, అంతే అడుగుతున్నాం. సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ అంట, ప్రతి దాంట్లోనూ మాకు అన్ని అంతే. మేము ఎక్కువ ఫీజు కడతాం, ఫెసిలిటీస్ ఏముండవు. అడగడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా పైన. లేదు మీకు హక్కే ఇవ్వం మేము అంటే, మీకు హక్కు కావాలంటే మేమందరం కూర్చొని ఓటేసుకుంటారంట వాళ్ళందరూ. మాకు హక్కులు ఇవ్వడం కోసం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ఓట్లు వేసుకొని మీకు హక్కు మీరు డిజర్వ్ చేస్తారా లేదని వాళ్ళు డిసైడ్ చేస్తారంట మా బదులు. వాళ్ళు ఎవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి? వాళ్ళు అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, LLB స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారో దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే LLB స్టూడెంట్స్ ఉంటే మాత్రమే అది స్టూడెంట్ బాడీ, వాళ్ళకి మాత్రమే రైట్ టు ఓట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా భరించాలి. ఎందుకు? అది కాస్టిజంకి అది కాదా డెఫినేషన్? మేము గొప్ప మీరు తక్కువ అనేది కాదా చెప్పేది? ఆ వాల్యూస్ ని బయట ఏదైనా అవుతుంటే వీళ్ళు ఇది చేసి అది చేసి దాన్ని పిలుస్తారు కదా, ఇలా అవ్వకూడదని చెప్తారు కదా, మీటింగ్లు ఇస్తారు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. వాళ్ళ యూనివర్సిటీలోనే, నా యూనివర్సిటీలోనే ఇది జరుగుతున్నప్పుడు నాకు అడగడానికి హక్కు లేదా? నాకు రైట్ టు ఓట్ లేదా? నన్ను ఈక్వాలిటీతో ట్రీట్ చేయొద్దా? నేను కడుతున్నా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు కడుతున్నారు. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను, వేరే వాడు బాగుపడ్డానికి నేను రాలేదు కదా. అందరం కలిసి బాగుపడటం అదో పద్ధతి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళు తీసుకుని ఒకళ్ళు బాగుపడిపోయి ఇంకోళ్ళు వెనక పడిపోవడం అదేం పద్ధతి? అందరం కలిసి వెళ్దాం ముందుకి. నేను అంటున్నా, మా డిమాండ్ ఇదే. ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిస్మాంటిల్ చేయాలి, అది తీసేయాలి. అందరినీ పెట్టుకొని కాన్స్టిట్యూషన్ చేయాలి. ఇది థర్డ్ టాప్ లా యూనివర్సిటీ కదా. ఇంత పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినప్పుడు వాల్యూస్ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ లోపల చేయరా? డిఫరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్, సపరేట్ ఈజ్ నాట్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వాళ్ళే కదా ప్రీచ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు కదా. మీరు సపరేటు, మేము సపరేటు, కానీ మీరు ఈక్వల్. డిఫరెన్స్లు ఉంటాయి. మన దాంట్లో హిందీ మాట్లాడే తెలుగు వాళ్ళు మాట్లాడే ఇంకో స్టేట్ వాళ్ళు ఉంటారు, ఆడుంటారు, ఈడుంటారు. అందరూ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాదా? అందరూ కాన్స్టిట్యూషన్ లో నాకంటూ హక్కు ఉంది కదా, ఓటు హక్కు ఉంది కదా, అంతే ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు ఎవరికి. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న అతిపెద్ద మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కాంతి వల్లూరు గారితో కలిసి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక విద్యా వైద్య రంగాల అభివృద్ధికి CSR ఫండ్స్ కేటాయింపులపై చర్చ. జిల్లాలో ఉన్న కంపెనీలు జిల్లా అభివృద్ధికి CSR ఫండ్స్ను తమ వంతు బాధ్యతగా జిల్లా అభివృద్ధికి 2% CSR ఫండ్స్ను విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ కంపెనీ ప్రతినిధులకు, యాజమాన్యులకు సూచించారు. గతంలో CSR ఫండ్స్తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. And keep us posted on the works being taken up and status of the works already taken up. So CSR representatives may now lead the. All the case HBB? Yes. Work ever start చేస్తారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. అండ్ 3 వెటర్నరీ సెంటర్స్. Yes. బస్ కూడా అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం ఇష్యూ ఏం కాదు.
మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఇచ్చేస్తామండి. క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి, మా పిల్లలకి ఇబ్బంది కాకూడదు. చేస్తాను సార్, చేస్తాను. ఒక బస్సు ఇస్తున్నా, రెండు బస్సులు ఇస్తున్నా. ఒక బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. రెండు బస్సులు ఇవ్వండి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒకటి సార్. అవసరాలు మీకు ఇస్తాం. బస్ కూడా అప్రూవల్ పెట్టామంటే వచ్చేదని మీకు కొనేసి ఇవ్వడం అంత ఇష్యూ ఏం కాదు. మోస్ట్ ప్రాబ్లీ నవంబర్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో ఇచ్చేస్తామండి. క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి, మా పిల్లలకి ఇబ్బంది కాకూడదు. చేస్తాను సార్, చేస్తాను. ఒక బస్సు ఇస్తున్నా, రెండు బస్సులు ఇస్తున్నా. ఒక బస్ అడిగారు, ఒక బస్ ఇస్తామండి. రెండు బస్సులు ఇవ్వండి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఒకటి సార్. ఎస్ ఎస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం. అండ్ రిలేషన్ 3 వెటర్నరీ సెంటర్స్. అవసరాలు మీకు ఇస్తాము, మీరు అవి తీర్చండి. డెఫినెట్లీ ఇస్తాం సార్. 3 కోట్ల వరకు మీరు ఇవ్వండి, మేము చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 1 minute. ఆల్రెడీ హాస్టల్స్ అన్నారు కదా, తోషిక హాస్టల్స్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి సార్ చెప్పండి. మేడం ఇప్పుడు మొదలెడతాం మేడం. అక్టోబర్ నుంచి మొదలెడతాము, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తాం. 3 హాస్టల్స్ ఎక్కడ? శాన్వి కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం ఎల్లమ్మ బజార్లో 40 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ పేర్కొన్నారు. 45 రోజుల పాటు 40 మందిని పని వాళ్లచే 40 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని నిర్మించామని, ప్రతిరోజు నిత్య గణపతి హోమాలను నిర్వహిస్తున్నామని, 10 మంది వేద పండితుల చేత నిత్య పారాయణం నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుండి 1,00,000 మంది భక్తులు సందర్శించుకున్నారని, ప్రతిరోజు 10 నుండి 20,000 భక్తి మందులు వస్తున్నారని, ప్రసాద వితరణ చేస్తున్నామని గణేష్ మండప నిర్వాహకులు ఆకుతోట సంజీవ్ కే టైమ్స్ టీవీ ప్రతినిధితో పేర్కొన్నారు. భద్రకాళి శరణమ్మమ్మ. నా పేరు ఆకుతోట సంజు. ఈ 40 ఫీట్ల మట్టి గణపతిని ఎల్లమ్మ బజార్ వరంగల్లో నిర్మించాము. ఇది నేనే నిర్మించానండి. దీనికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ మట్టి గణపతిని ఎందుకు పెట్టాలంటే పర్యావరణాన్ని కాపాడాలని, ఇంకొకటి ఏంటంటే మా పిల్లల కోరిక మేరకు లాస్ట్ ఇయర్ మా బాబు 4 ఇయర్స్, పాప 6 ఇయర్స్, వాళ్ళ కోరిక మేరకు లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు పిల్లలు, డాడీ ఒక పెద్ద వినాయకుడిని పెట్టాలి అంటే, పెడుతున్నాం కదా ప్రతి సంవత్సరం. నేను 1991 నుంచి వినాయకుడిని పెడుతున్నాను, ప్రతిసారి పెడుతున్నా కదమ్మా అని అంటే, కాదు ఈసారి చాలా పెద్దది పెట్టాలంటే, పిల్లలే కదా పెడతా తీయన్నట్టుండే. జూలై 2024లో జూలైలో డాడీ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా వినాయకుడిని చాలా పెద్దది పెట్టాలని అని చెప్పి మట్టి వినాయకుడిని పెట్టాలని చెప్పారు. అది భగవంతుని రూపాల ఆ చిన్నపిల్లలకు భగవంతుడే వచ్చి చెప్పించినట్టు నాకు చెప్పించినట్టు అయింది. అందుంచి వాళ్ళ కోరిక మేరకు నేను ఇంత పెద్ద భారీ గణపతిని పెట్టాను. అలాగే తెలంగాణ జిల్లా అంటే ఫస్ట్ వినాయకుడు అంటే ఖైరతాబాద్ అంటారు. అలా కాకుండా వరంగల్లో కూడా పూర్తిగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతిని 40 ఫీట్ల మట్టి గణపతిని దాదాపు 45 రోజులు శ్రమించి 40 మంది వర్కర్స్ దీనికి సహకరించారు. దీన్ని దాదాపు ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ విగ్రహానికి లాస్ట్ రోజు పాలతోటి నిమజ్జనం చేసి విగ్రహాన్ని అంతా కరిగించి అదే మట్టిని మళ్ళా చెరువులో నిమజ్జనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ నిత్యం గణపతి హోమాలు, ఇవాళ శుక్రవారం చండీ హోమం అయింది. ఆ స్వామివారికి రోజు మరకతలింగానికి రోజు అభిషేకాలు సాయంత్రం. దాదాపు 10 మంది వేద పండితులతోటి ఇక్కడ పారాయణాలు ఇట్లా అవన్నీ నిత్యం. అంటే ఇప్పుడు మండపాలు అంటే ఓ వినాయక మండపాలు అంటే ఒక ఎంజాయ్మెంట్ కాకుండా ఈ ఓన్లీ ఆధ్యాత్మికంగా ఉండాలని ఇక్కడ వేరే యాక్టివిటీస్ ఏం లేకుండా నిత్యం పూజలు, అరే ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ
ప్రతి మండపాలకు కూడా పూజలు చేసి గణపతిని ఫస్ట్ ముక్కోడి దేవతలలో గణపతిని కొలుస్తారు. అలాగే మనం గణపతినే ఫస్ట్ మంచిగా భక్తి శ్రద్ధలతో కొలవాలి. అంతేకాకుండా దాదాపు ఒక 20,000 మందికి 10,000 నుంచి 20,000 మందికి రోజు ప్రసాద వితరణ జరుగుతున్నది కంటిన్యూషన్గా. మన ఇప్పటి మటుకు ఇది 7వ రోజు. ఈ రోజు మటుకు దాదాపు 1,00,000 చిల్లర మంది దర్శించుకున్నారు మన ఇక్కడ వరంగల్ గణపతిని. వరంగలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది పెద్దది. ప్లస్ చుట్టుపక్కల విలేజ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయ్యా చాలా సంతోషంగా ఉన్నది. మేము హైదరాబాద్ పోలేము, మాకు ఇక్కడనే హైదరాబాద్. అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ మోసం చేసిందంటూ బాధితులు హైదరాబాద్ జహీరాబాద్లోని సిఎస్ఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. మాదాపూర్లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తున్నామని 700 కోట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైన పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.